సైకిల్ సైకిల్ 3 4 5 6 7 8 9 10 12 సైకిల్ అది ఒకటి రెండు మూడు ఉన్నాయి మూడు ఇవి 3 6 మన బిఎస్ఏ కంపెనీ ఉన్నాయి చాలా ఉన్నాయి ఇక్కడ 4 ఇక ఇల్లు ఒకటి ఉన్నది సైకిల్ సెకండ్ హ్యాండ్ కూడా కావాలంటే కూడా ఉన్నాయి కలర్స్ అంత ఫిట్ కదా అంత వస్తాయి కదా బెల్ల వస్తుంది తాళం వస్తుంది బుట్ట వస్తాయి అని వస్తాయి బయట నీకు ఇదే సైకిల్ 6:30 7 8:30 చెప్తాను సరే సెలెక్షన్ చేసినాక మాట్లాడదాం కానీ బిఎస్ఎన్ఎల్ బిఎస్సి ఈ కలర్ ఇగో ఈ కలర్ బాగున్నది మళ్ళీ ఒకటి అక్కడ ఉన్నది అవి పింక్ పక్కన ఉంది అది 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 కూడా బాగుంది ఫ్లవర్స్ ఉన్నాయి. హాయ్ అండి, నా పేరు లావణ్య. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీకు నచ్చితే షేర్ చేయండి. ఇదైతే వచ్చేసి ఎక్కడ ఉంది అంటే షాపు మీకు కావాలంటే సైకిల్ గోదావరి ఖనిలో మనం ఫ్రూట్స్ మార్కెట్కి వెళ్ళే దారిలో ఉంటుంది. మంచిగా షాప్ అయితే చాలా చిన్నగానే ఉంటుంది చూడడానికి. లోపలికి వెళ్తే మాత్రం మంచిగా సైకిల్ అయితే బోల్డ్ అన్నీ ఉన్నాయి. చిన్న సైకిళ్ళు, పెద్ద సైకిళ్ళు, మళ్ళీ మనకి సెకండ్ హ్యాండ్ సైకిల్ కూడా కావాలంటే కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయి అసలు సైకిల్స్ కూడా. ఇవి ఏంటి అంటే మనకి ఆన్లైన్లో చాలా ఎక్కువ ప్రైస్ ఉన్నాయి సైకిళ్ళు, ఇక్కడ చాలా తక్కువ రేట్ ఉన్నాయి. మేము అసలు ఊరికే చూద్దామని వెళ్ళాము, మేము సైకిల్ కోసం అని వెళ్ళలేదు. అది స్టోర్ ఉంది ఇక్కడ, సైకిల్ స్టోర్ ఉంది కదా, ఒకసారి చూద్దామని వెళ్ళాము. వెళ్తే మాత్రం అసలు సైకిల్ అన్నీ చాలా బాగా నచ్చాయి. అసలు ఏది చూస్తే అది బాగా నచ్చుతుంది. మనకి ఆన్లైన్లో 10,000 ఉన్నది, ఇక్కడ 6,000 7,000 అట్లున్నాయి. ఆన్లైన్లో 8,000 7,000 ఉన్నవి, ఇక్కడ 5,000 4,000 అట్లున్నాయి. మంచిగా ఉన్నాయి సైకిల్స్ అయితే. ఇంకా మేమైతే సైకిల్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము మనందు, కానీ తీసుకున్నాక నమ్మకం లేదు. ఎందుకు అంటే అది సైకిల్ మేము తీసుకుందామని వెళ్ళలేదు అన్నట్టు, ఊరికి చూద్దామని వెళ్ళాము. అంటే కొనాలన్న థాట్ అయితే ఉంది, కానీ ఇంకా టైం ఉంది కదా అన్నట్టుగా మేము ఆగామన్నట్టు. అయితే అక్కడ ఆలోచనలోనే ఉన్నాము, ఉన్న ఆలోచనలోనే అది కనిపించేసరికి వెళ్ళాము. కానీ చాలా బాగున్నాయి సైకిల్స్. మేము రేటు విని కూడా షాక్ అయ్యాము. ఎందుకు అంటే ఆన్లైన్లో చూస్తేనేమో ఎక్కువ ప్రైస్ ఉంది, ఇక్కడికి వచ్చి వింటేనేమో అసలు చాలా తక్కువగా అనిపించింది. ఎందుకంటే మనకు ఒక 10 రూపీస్ 30 రూపీస్ తగ్గితేనే మనం చాలా తక్కువ అనుకుంటాము. అలాంటిది 1000 3,000 2,000 అలా తక్కువగా ఉన్నది. అప్పుడు మనం ఇంకెంత చూడాలి, అసలు చాలా తక్కువ అనిపించింది. మొత్తానికైతే ఒక సైకిల్ అయితే సెలెక్ట్ చేసాము. చూడండి ఇక్కడ చిన్న చిన్న సైకిల్స్ ఉన్నాయి, అసలు ఎంత ముద్దుగా ఉన్నాయో చిన్నపిల్లలకి. చాలా బాగా అనిపించింది. మంచిగా తక్కువ రేట్లో ఉన్నాయి సైకిల్, మంచి కంపెనీ సైకిల్సే, మళ్ళీ మళ్ళా మామూలు సైకిల్ అయితే కాదు. అన్నీ కూడా మంచి రేంజ్ ఉన్న సైకిల్సే ఉన్నాయి. సెకండ్ హ్యాండ్ కూడా కావాలంటే కూడా దొరుకుతాయి. ఇంకా మనకి చిన్న ఏది సైకిల్లో ఏది ఒక పార్ట్ కావాలన్నా కూడా ఇక్కడ మంచిగా దొరుకుతుంది. మనకి టైరు, హ్యాండిల్స్ ఇవన్నీ కూడా చాలా చాలా ఇక్కడ ఏది కావాలంటే అది ఉన్నది. మీకు నచ్చిన సైకిల్ ఇక్కడికి వస్తే మాత్రం తీసుకోవచ్చు. మనకు రేట్ వైజ్గా బాగానే ఉంది, సైకిల్ వైజ్గానే కూడా బాగున్నాయి. చాలా రకాల సైకిళ్ళు ఉన్నాయి, ఒకటే రకం కాదు, చాలా ఉన్నాయి. అన్ని కంపెనీలు ఉన్నాయి ఇక్కడ కాకపోతే ఏంటి అంటే ఇక్కడ ఒకటే రేట్, ఇంకా ఫిక్స్ రేటు, మళ్ళీ ఇంకా అటు ఇటు అనేది ఏం లేదు. వాళ్ళు ఎంత అంటున్నారో అంతకే ఇస్తున్నారు, ఇంకా బేరం అలాంటివి ఏమీ లేవు. కానీ అయినా కూడా చాలా బాగున్నాయి సైకిలు నిజంగా. మాకైతే ఇంకా తీసుకుందామని ఫిక్స్ అయిపోయాము.
ఇంకా మాకు వేరే కలరు నచ్చింది, ఇంకో కలర్ 3 కలర్లు నచ్చాయి. 3 కలర్లో ఇది ఫైనల్ చేసామన్నట్టు. అసలైతే మన అందరం తీసుకెళ్ళకుండా సర్ప్రైజ్ చేద్దాము అని మేము అనుకున్నాము. కానీ ఇంకా వాళ్ళ డాడీ అన్నాడు, అలా ఏం వద్దు, నందుకు ఒకవేళ నచ్చకపోతే మళ్ళీ ఏడుస్తుంది అని ఇంకా నందుని తీసుకొని రావాల్సి వచ్చింది. అయినా మేము సైకిల్ తీసుకుందామని రాలేదు, అదేదో అలా కుదిరింది అన్నట్టు. అలా మేము కుదిరినా కుదరకపోయినా కూడా మేము నందుని తీసుకొని వెళ్ళే వాళ్ళము సైకిల్కి. తనకు నచ్చిన సైకిల్, తనకి ఇష్టమైన పర్పుల్ కలర్ అన్నట్టు, ఆ పర్పుల్ కలరే మళ్ళీ చూజ్ చేసుకుంది. ఇంకా సైకిల్ అవన్నీ వాళ్ళు బుట్ట, ఇంకా దానికి కావాల్సినవన్నీ చిన్న చిన్నవన్నీ కూడా వాళ్ళు మొత్తం కూడా సెట్ చేసేసారు. ఇంకా మన అందుకి కీ ఇవ్వగానే ఇక కీ చూసుకుంటూ సంబరపడిపోతుంది. చాలా హ్యాపీగా ఫీల్ అయింది. చాలా రోజుల తర్వాత తనకి అడుగుతుంది కదా సైకిల్ కావాలి కావాలి అని. ఇప్పటికైతే సైకిల్ దొరికింది. ఇంకా మాకు క్వార్టర్స్ దొరికిందనుకో అక్కడ చాలా ప్లేస్ ఉంటుంది అన్నట్టు. అయితే అక్కడ తనకి మంచి ఈ సైకిల్ అనేది నడుపుకోవడానికి చాలా బాగుంటుంది. అందుకోసమని ఇక ఇప్పుడు తీసుకుంటే మంచిదని ఇంకా తీసుకున్నాము. చూడండి, దీనికి కావాల్సినవి చిన్న చిన్న ఐటమ్స్ కూడా అన్నీ వాళ్ళే ఇస్తున్నారు. నాకైతే చాలా బాగా అనిపించింది. మేము అనుకున్నాము ఇవన్నీ బయట తీసుకోవాలని అని, అన్నీ కూడా వాళ్ళే ఇచ్చారు. ఇంకా ఆ ప్రైస్లోనే మనకి ఇవన్నీ దొరుకుతుంటే ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. అయితే ఏంటి అంటే వీళ్ళ షాప్ వచ్చేసి వీళ్ళ ఓన్ షాప్ అన్నట్టు, రెంట్కు ఉండేది కాదు అన్నట్టు. రెంట్కు ఉండేది అయితే వాళ్ళు మన మీద ఎక్కువ ఛార్జెస్ వేసి ఎక్కువ డబ్బులు తీసుకుంటారన్నమాట. ఇది అనేది వాళ్ళది ఓన్ అన్నట్టు. ఓన్ కాబట్టి ఆ ప్రైజ్ వాళ్ళకి వచ్చిన దాంట్లోనే మనకు ఇంతో కొద్దిగా చూసుకొని మనకి ఇస్తారు. అదే మనకు షోరూమ్లలోకి వెళ్తే లేకపోతే ఇంకా వేరే షాపులలోకి ఏసీ రూమ్లలోకి వెళ్తే మనకి ఏంటి అంటే వాళ్ళు మన మీద ఛార్జ్ అనేది వేస్తారన్నమాట. ఆన్లైన్లో కూడా అంతే ఎక్కువగానే ఉంది. మేము చాలా సెర్చ్ చేసే చెప్తున్నాను, చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి. ఇక్కడ మాత్రం చాలా తక్కువ రేట్లు. మీరు ఒకవేళ గోదావరిఖనిలో మాత్రం ఉంటే ఖచ్చితంగా ఈ షాప్కి రండి. నేను షాప్ పేరు అవన్నీ ఏం చెప్పట్లేదు, కానీ మార్కెట్కి వెళ్ళే రోడ్లో మాత్రం ఉంటుంది. మీరు కావాలంటే మాత్రం పక్కాగా తీసుకోవచ్చు, ఏం ఆలోచించాల్సిన పని లేదు. ఇంకా మేమైతే సైకిల్ కార్లోనే తీసుకెళ్ళాము. అతనైతే పట్టదు కార్లో అని అన్నాడు, కానీ ఇంకా మేము కార్లోనే, మా ఆయన ఇంకా కార్లోనే తీసుకెళ్ళాలి, ఎలాగే పడుతుందని ఇంకా అలాగే సెట్ చేసేసారు. సెట్ చేస్తే మాత్రం మంచిగా పట్టింది, సరిపోయింది అందులో కరెక్ట్గా. ఇంకా మేము అక్కడ నుంచి బయలుదేరి ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చాక చూడండి, ఫస్ట్ మా ఆయన అయితే ట్రైల్ వేసాడు.
ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.